తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి అందరికీ తండ్రి అయిన దేవుని అనాది సంకల్పం తీర్మానం ఏర్పాటు చెప్పిన పిలువబడిన ప్రియులు, పరిశుద్ధులు, సహోదరులు అందరికీ ఈ సంధ్యా వేళ ఈ గూగుల్ మీట్ ద్వారా కూడి చేరి వచ్చిన మా ఆత్మీయులందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా యథావిధిగా తరచుగా ఈ యొక్క బేస్తవార దినమున కొరింథీ పత్రిక ధ్యానం చేస్తున్నాము. దాదాపు 9 అధ్యాయంలో 10 వచనాల దాకా మనం చూస్తున్నాము. నిజంగానే చాలా ఆ కాలంలో ఆ ఒక కొరింథీ సంఘంలో ఉన్న ఆ ఒక భేదము, భిన్నములు, అక్కడ ఉన్న కక్షలు, అక్కడ ఉన్న ఆ వివాహ కార్యములు అన్నీ ఒక సేవకుడికి ఏ రీతిగా అది అన్ని విషయం గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఆ విధంగానే ఈరోజు 11వ వచనం చూస్తే 9 అధ్యాయం 11వ వచనం, 1 కొరింథీ 9:11. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుచుండగా మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? చూడండి, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఒక ప్రశ్న ఇస్తున్నాడు. మేము ఎలాంటి సత్యవాక్యం మీకు విత్తాము? అది ఎలాంటి సత్యము తెలుసా? అది ఇప్పుడు వరకు ఈ భూమిలో ఎవరికి దొరకలేనిది, ఇవ్వలేనిది మీకు వెతుకొని వచ్చి అంత గొప్ప సత్యవంతులుగా ఆ పరమ రాజ్యానికి అర్హులుగాను వారసులుగాను ఎన్నుకుంటే, అయితే మీరు శరీర సంబంధమైన క్రియ చేస్తున్నారే అని బాధపడుతున్నారు పౌలు గారు. ఈ యొక్క వచనము పౌలు ఆయన సంఘం కొరకు చేసిన త్యాగాన్ని, సంఘం కొరకు ఆయన పడిన ప్రయాసాన్ని ఎత్తు చూపుచున్నది. ఆ సంఘం పైన ఉన్న బాధ్యతని ఎత్తి చూపుచున్నది. ఎంత బాధ్యత, ఎంత భారం ఉంటే, ఎంత వేదన ఉంటే ఆయన చెప్తున్నాడు, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా. ఎలా విత్తినా? మీకు విత్తిందే ఇది ఈ లోక రీతిగా చాలా మంది సంఘాలు పిలిచి ఈరోజు అంటారు, రండి మీకు మీకు అప్పు దొరికిపోతాయి, మీ కష్టాలు తొలగిపోతాయి, మీకు సుఖంగా ఉంటే, సంతోషం వస్తే, ఆశీర్వాదం వస్తుంది, మీకు అన్ని దేవుడు గొప్పగా ఇస్తాడు అని ఎన్నో విధాలుగా లేనిపోని ఏం చెప్తారు, కలిపి ఆశీర్వాదం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏ ఆశీర్వాదం గురించి ఇక పౌలు చెప్పినాడు? ఇవంతా మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? శరీరానుసారి విషయమా? అది గొప్పగా వస్తే అది మంచి విషయమా? ఏ విషయము ప్రాముఖ్యత ఇప్పుడు ఇచ్చేది ఆయన? ఈ ఒక 2000 సంవత్సరాల ప్రభు వచ్చి ఇచ్చిన సత్యం దేని కొరకు? ఆత్మ సంబంధమైన విషయం కొరకు. అదే ఇక్కడ పౌలు గుద్ది చెప్తాడు. అందువల్లనే ఆయన సంఘం పైన ఉన్న ఆయన ఒక త్యాగ గుణాన్ని, ఆయన ఒక సమర్పణని, ఆయన ఒక బాధ్యతని, ఆయనకున్న ప్రయాసాన్ని ఎత్తి చూపించే వాక్యం. కొరింథీ ఒక పట్టణంలో క్రీస్తువ సంఘము తాను జ్ఞానమైన విషయాన్ని మీకు విత్తి మిమ్మల్ని ఎదిగించి ఉండగా, పౌలు ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నాను చూసినప్పుడు, ఆ ఒక పట్టణానికి వచ్చి ఆయన వచ్చి వాళ్ళ యొక్క ప్రసంగాన్ని, మొట్టమొదటిగా సువార్తని ప్రసంగించి వాళ్ళలో విశ్వాసం పుట్టించి, వాళ్ళు విశ్వాసాన్ని పెంచి, విశ్వాసాన్ని పెంపే వరకు వెయిట్ చేసి, తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత చాలా గొప్ప ఖరీదైన చాలా వాల్యుబుల్ థింగ్ అయిన ఆత్మీయమైన సత్యం ఏం చేశారు? సత్య సువార్తని విత్తారు. డైరెక్ట్గా వచ్చి బిడ్డ లాంటి ఏం తెలియని అమ్మాయిలు సత్యం ఇచ్చిన అవుతుందా? ఏం చేయాలి వాళ్ళు? ఫస్ట్ వాళ్ళుగా సాధారణ సువార్త ఉంది. సువార్త ఏం చేశారు? సువార్తను విత్తి వాళ్ళని దానిలో అలవాటు అయ్యే వరకు, వాళ్ళకి ఎదిగే వరకు వెయిట్ చేసి, తర్వాత సంవత్సరం పాటు తర్వాత ఏం చెప్తున్నారు? చాలా చెప్తున్నాడు ఇక్కడ ఆయన. చాలా విలువ కలిగిన ఆ సత్యంని ఆయన వాళ్ళు విత్తి ఉండగా, నేర్పించి ఉండగా, అయితే కొరింథీ సభ విశ్వాసులు ఆత్మీయమైన సంగతులను
వాళ్ళు తేలిన వాళ్ళు అయినను అయితే వాళ్ళు శరీర కార్యములకు ముఖ్యత్వం ఇచ్చారంట. తెలుసంట, సువార్తను విన్నారు, సత్యమును గ్రహించారు, ఒప్పుకున్నారు, అంగీకరించారు. అయితే ప్రాముఖ్యత దేనికి ఇస్తారంటే శరీర విషయానికే ప్రాముఖ్యత ఇస్తారు. అక్కడ ఈయనకు బాధ కలిగింది. ఇదేంది, మీరు నేర్పించింది ఏమి, చేసేది ఏమి చెప్తారు కదా. ఇప్పుడు స్కూల్లో మంచి పాఠాలు చెప్పి వచ్చి కొంచెంసేపు బాగా జాగ్రత్తగా మీరు చెప్పినట్టు ఫాలో చేయండి, అది రాసి అట్లా చూపించండి అని ఒక డ్రాయింగ్ వేసిపోతే వచ్చినప్పుడు అలాగే వేసి ఉండాలి. అది ఎలా మ్యాచ్ వేసారో మ్యాప్ డ్రాయింగ్ అలాగే ఉండాలి. సమన్వయం లేకుండా ఉంటే ఆయన వేసేసిపోయిన బొమ్మ ఒక సింహమో ఒక పులియనో వేశారనుకో మాస్టర్, ఈయన వచ్చి వేసిన బొమ్మ స్టూడెంట్ కుక్కమారి ఉంటే ఏం చెప్తారు? నేను వేసిన బొమ్మ ఎట్టు ఉంది, ఇది ఎట్టు ఉంది, అది ఏమి పులి సింహం లాగా ఉంది, ఇది ఎలా ఉంది, నువ్వు వేసింది కుక్కలాగా వేసి పెట్టావు, అప్పుడు ఏం లేదు, మ్యాచ్ అవ్వలేదు. అదే తేడా. చెప్పిన విషయాలు చాలా పవర్ఫుల్, బలమైన ఆకారం ఇచ్చి ఉండగా మీరు చేసే క్రియను చూస్తే మీరు ఆత్మీయమైన సంగతులను మీరు విని నేర్చుకొని ఎరిగినను శరీర కార్యములకు ముఖ్యత్వం ఇచ్చి వాటి యందు మీరు నడుచుకుంటున్నారే, అది దాన్ని ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా వాటి అంతే వాళ్ళు ఆశపడి వెళ్తున్నారంట. దీన్ని పౌలు గారు చూచి వేదన పడుతున్నాడు. ఆయన నేను మీకు చాలా జ్ఞానమైన విషయాన్ని మీకు విత్తి ఉండగా మీరు శరీర ఒక కార్యముల గురించి మీరు ఉప్పొంగుచున్నారే, దాని గురించి అతిశయపడుతున్నారే అని సంఘములో ఆయన నేరుగా అడుగుతున్నాడు. ఆయన ఆ రెండు కార్యముల గురించి, శరీర కార్యములు ఈడుబాటు ఎక్కువ అంటే పని కలిగిన వాడిని అడుగుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఇది గొప్ప కార్యమా, మీరు చేసేది గొప్ప కార్యమా, ఇది ప్రభుకి ఇష్టమా? శరీర పంట కోసేది ఇష్టమా, ఆత్మ పంట కోసేది ఇష్టమా? ఆత్మ పంట కోయడానికి సిద్ధపరిచారు మళ్ళందరి. అదిగా ఇది మరల ఆయన అడుగుతున్నారు, ఎలా మీకు ఎంత గొప్ప విషయాన్ని మేము విత్తి ఉండగా వాటిని. అలాగే ఈ రోజు కూడా, ఆ రోజు 2000 సంవత్సరం క్రితం కూడా పౌలు గారి సంఘం గురించి ఏదో బాధపడ్డారో ఈ రోజు కూడా సంఘం ఎలా ఉంది, సేమ్ అలాంటి పరిస్థితులను ఉంది. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా ఈ రోజు ఆ ప్రశ్న వేస్తే కూడా ఈ రోజుకి ఈ వాక్యం సరిపోయే విధంగానే ఉంది. అలాగే కొంత నడుచుకుంటున్నారు, అందరూ అలాగే మాట్లాడుతున్నారు, అలాగే వాళ్ళ క్రియలు కనపడుచున్నవి. అప్పుడు తండ్రి ఎంత బాధపడతారు, మా కుమార్ని వీళ్ళకి పంపి అంత గొప్ప సత్యాన్ని విత్తి నేర్పించి సత్యసాక్షిగా నిలబెడితే వీళ్ళు కొంతకాలం తర్వాత మరలా యథావిధిగా వీళ్ళు శరీరానుసారంగా జీవిస్తున్నారే. సేమ్ ఈ రోజుకి శరీరమును చేసేస్తే గొప్పది అనుకొని అతిశయపడుతూ ఉన్నారు. ఏం పడుతున్నారు? అతిశయపడుతున్నారు, ఆనందపడుతున్నారు, గర్వపడుతూ ఉన్నారు, మేమే గొప్ప అని చలామవుతున్నారు. అది చాలా చెప్పాల్సిన దుఃఖకరమైన విషయం. అది ఆత్మీయమైన విషయం కాదు. అది శరీరంలో అతిశయపడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ లోకమంతా అదే. దాని కొరకు మనం ఎన్నుకోలే. శరీరం అతిశయపడి చూడలేదు, లోకం లేవా? ఉన్నారు కదా. చిన్న విషయం చేసినా కూడా ఫోటోలు ఎత్తి వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అతిశయపడుతున్నారు కదా. 5 రూపాయలు బిస్కెట్ ఇచ్చి కూడా చాలా గొప్పగా దాన్ని చూపించే వాళ్ళు ఉన్నారు. 5 రూపాయలు బండి ఇచ్చి చూపించే వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న వస్త్రం ఇచ్చి చూపించే వాళ్ళు ఉన్నారు. ఏమంటారు? ప్రభు చక్కగా చెప్తారు, మీరు ఎవరైనా మీరు చూసినట్టు మీరు ఫలం ఇస్తే ఆ ఫలం ఏమైనట్టు? మీరు ఇక్కడే అయిపోయి ఏమి లేదు, దానికి ప్రతిఫలం పొందలేరు. మనిషి కనబడడం వల్ల మీ కార్యం ఏమి ఉండకూడదు, చేయకూడదు అంటున్నారు ప్రభు. చక్కగా చెప్తారు, మీకు మనిషి కనపడినట్టు మీ కార్యం కేవలం ఒక చిన్న విషయం ప్రార్థన కూడా పోయి చేయవద్దు అంటారు. అందరు కనపడేట్టుగా ఏం చేయవద్దు అంటారు. ప్రార్థన కూడా చేయదు. ఏం చెయ్య, నీకు అంతరంగులు కడవేంటి దేవుడి కోసం అన్నిటినీ ఏమి వేయ, తలుపును వేసి లోపల అంతరంగంలో చూసి తండ్రికి ప్రార్థన చేయంటారు ఆయన. అప్పుడు చిన్న విషయం ప్రార్థన కూడా చాలా జాగ్రత్తగా చేయమన్నప్పుడు ఈరోజు సహాయం అనేది అది ఇంకా ఎంత జాగ్రత్తగా చేయాలా. దాన్ని ఎత్తి పోస్ట్ చేసేది, వీడియో చూసేది కాదు. అదిదా ఇక్కడ చెప్పబడి చూడండి, రోమపత్రిక 8 నుండి చదివినప్పుడు 10 నుండి 13 వరకు చూస్తే, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10 నుంచి
13 వరకు 1 by 1. క్రీస్తు మీలో నిన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. అదిరా మన శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరానికి రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఇందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అదిదా ఈ లోకం అంతా శరీరానుసారం నడుచుకుంటుంది తెలుసు. ఒక రోజు వాళ్ళందరికీ అకస్మాత్తుగా ఒకటి సంభవిస్తుంది. మట్టి పాలైపోతారు. తిరిగి ప్రభు వచ్చి లేపుతారు. లేపి పునరుత్థానమిచ్చి మరలా సత్యం ఇస్తారు. అయితే వాళ్ళు ఉన్నత రాజ్యానికి చేరుకోలేరు. అయితే ఇప్పుడు ఏమండి విశేషత అన్నప్పుడు, ఇప్పుడు మనం సత్యం గ్రహించి ఒప్పుకున్నాం కాబట్టి మనం శరీరాన్ని విషయాన్ని చంపివేసి ఆత్మ విషయం జీవిస్తే ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు లేపడతాం. ఆయన లేపిన వాడిని మనం లేపుతాడంటారు. అందుకే ఇది మన మనసులో ఎప్పుడు మన ఈ గురి కలిగే ప్రవర్తించాల మన జీవిత విధానం. మీరు ఆత్మను మీ శరీరాన్ని చంపిన వారైతే అప్పుడు శరీరాన్ని మీరు పోషించి లేపితే అప్పుడు ఆత్మ ఏమైపోతుంది? ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. అప్పుడు శరీరాన్ని చంపితే ఆత్మ లేపబడుతుంది. ఆత్మను చంపితే శరీరం లేపబడుతుంది. ఇదే ఇక్కడ. ఇప్పుడు మనం దేని కొరకు పిలువబడ్డాము, ఏ కాలింగ్ ఉంది, ఏ ఒక మార్గం తెరువబడి ఉంది, ఆ మార్గమును సరిపోయే వాళ్ళగా మనం వెళ్ళాల. చూడండి ఎఫెసీ 4:17 చూసినప్పుడు కూడా ఎఫెసీ 4:17 కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. అదిదా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంక మీదట మీరు అన్ని జనులు నడుచుకున్నట్లు నడవలదని మీకు ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ప్రభువునందు మనకి ఎన్నో సాక్ష్యం ఇచ్చున్నారు. ఎంతో గొప్ప సేవకులు చూపించున్నారు. వాళ్ళ మరణం ఎలా ఉంది, వాళ్ళ బ్రతుకు విధానం ఎలా ఉంది, వాళ్ళు ఏ రీతిగా నలకొట్టబడ్డారు, ఏ రీతిగా చంపబడ్డారు, ఏ విధంగా ప్రభుకు సాక్షిగా ఉన్నా మన అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంట? కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇంక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ప్రభువునందు మనకు సాక్ష్యం ఇచ్చున్నారు. మీరు అన్ని జనుల వాళ్ళు. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము? అన్ని జనుల వచ్చాము. మన విశ్వాసం ఎక్కడ ఉండింది? ఆ మట్టి దేహములో మట్టి సంబంధమైన విశ్వాసం ఉండింది. అన్ని ఒకటే. ఏదైనా కొలవచ్చు. మట్టిని కొలిసినా తెలియదు, ఏది కొలిసినా తెలియదు. అయితే మహిమను తెలియకుండా ఉన్నాం. మహిమ స్వరూపిని కనపడకుండా. అయితే ప్రభు వచ్చి, తండ్రి వచ్చి నడిపి ప్రభు దగ్గర పంపి ప్రభు ద్వారా ఆయన మనకు వెలిగించి మన జ్ఞానమును మనం తెరిచి తండ్రిని కనపరిచారు. ఆ మహిమ స్వరూపిని చూసే కృప ఇచ్చారు. అది చెప్తున్నాడు. అంత గొప్ప ఉన్నతమైన దేవదేవుని మహిమని మనం విని విశ్వసించి అంతరంగం తెరవబడిన మనము ఏం చేయకూడదు? బిడ్డ అక్కడే మళ్ళీ మీరు ఇంకా నేను అలాగే ప్రవర్తిస్తానంటే కడగబడిన పంది ఎక్కడికి వెళ్తాయంట? బురద దొలినట్టు అంటే సామెత ప్రకారం అయిపోతాయి కదా. ఎక్కడి నుంచి పిలిచారు? చూడండి, ప్రభులు వారు అపోస్తలులను ఏర్పరచుకొని అందరిని ఎక్కడ పిలుచుకొచ్చారు? ఫస్ట్ పోయి అందరిని పేరు పెట్టి ఎక్కడ పిలిచారు? సముద్ర తీరమున పడవలో ఓడలో ఉన్నారు, పడుతూ ఉన్నారు. ఈయన పోయి పిలుచుకొని వచ్చారు. 3.5 సంవత్సరం సువార్త చెప్పి సువార్త ప్రకారం నిలబెట్టుకొని బగ్గంలాగా పట్టుకొని ఉన్నారు. కరెక్ట్గా సమయం వచ్చింది. తండ్రి చిత్త ప్రకారంగా ఆయన సిలువ వేయబడి పాతి పెట్టబడ్డారు. తిరిగి లేపబడినాక ఎక్కడ పోయి తోడుకొని రావాలి? ఇప్పుడు ప్రభు చూస్తాడు. ఎక్కడ మన మందలు ఉన్నాయే, మన గొర్రెలు ఉన్నాయే, మన అపోస్తులు ఉన్నారే, మంచి బలమైన వాళ్ళు తయారు చేసి ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు?
సేమ్ ఎక్కడ పోయి ఫస్ట్ తోడుకొని వచ్చినాడో 3 రోజులు పాతి పెట్టబడితే లేచి తిరిగి అక్కడికి వెళ్ళారు. పరిస్థితి ఎలా అయిపోయింది చూసారా? ఎంత బాధ కలిగి ఉండాలా? మీకు ఏం చెప్పాను? మీకు 2 రోజులు చెప్పిన వాక్యం ఏమి? మీలో చూపించిన ఆ ఘనమైన కార్యమేమి? ఎంత ఘనమైన కార్యమేమి? మీలో మీ ఎదుట జరిగించిన గొప్ప విషయం ఏమి? అన్నీ ఎరిగి కూడా చూసారా? అప్పుడు ఎంత బాధపడాలా, ఎంత వేదన పడాలా, ఎంత దుఃఖపడాలా? మరలా అక్కడికే వెళ్ళి అసలు ఇంకా ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు వరకు తెలియదు వాళ్ళకి. వాళ్ళు వచ్చి రాండి మీరు బ్రేక్ఫాస్ట్ చేదురు అని ఆయన ప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ? ఫ్రై అదే ఆ నిప్పుల మీద చేపలను కాలుస్తున్నాడు. అప్పుడు దాకా తెలియలే, ఎరుకున్నాడు ప్రభు సుమి అని. అప్పుడు బట్టలు లేదని ఎక్కి దుక్కుతున్నాడు. ఎంత ఎంత బాధపడాలా, ఎంత బాధపడాలా ప్రభు? అయ్యో వీళ్ళకి ఎంత గొప్ప సత్యం చెప్పి నేను. అలాగే ఈరోజు చెప్తున్నాడు ఈయన కూడా, మీరు ఇంక మీదట మీరు అన్ని జనుల వలె నడుచుకుని, మళ్ళీ చదవండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మళ్ళా గట్టిగా చెప్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలని మీకు? ఇంక మీదట మీరు అన్ని జనులు నడుచుకోవద్దని ఆజ్ఞ ఇస్తున్నాను. ఎలా ఉంది తెలుసా అది? ఇంక మీద మరలా చెప్తున్నాను. ఏమైనా మీకు బుద్ధి ఉందా అన్నట్టు ఉంది అది. ఆ ఓటు చూస్తే ఆయన చెప్పే విధానం మీకు ఏమైనా తెలివి ఉందా? ఇంక మీదటైనా మీరు అన్ని జనులు నడుచుకోవద్దండి అని మీకు ఏం చెప్తున్నాను? సాక్ష్యం ఇచ్చుచున్నాను. 1 తిమోతి 4:8. 1 తిమోతి 4:8. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం అవును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చూసారా ఏమంట? మరి చక్కగా చెప్తున్నాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవ భక్తి ఇప్పటి జీవన విషయములోను రాబోవు జీవన విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అదిదా మనకి ఇచ్చింది. ఏదో ప్రస్తుతం ఏమంటా కొందరు చెప్తారు, ఏమప్పా ఈ పరిస్థితి ప్రస్తుతానికి కానీ జరిగింది, మళ్ళీ చూస్తాం. అలాంటిది ఇవాళ మన దగ్గర ఇచ్చింది. ఎప్పటికీ ఏమైంది? అది సరిపోయినది. అది ఈ జీవ ఆహారం. అది ఎలాంటి ఆహారం? అది జీవ ఆహారం, జీవించే ఆహారం, జీవములు నడిపించే ఆహారం మనకి ఇచ్చున్నాడు. అది ఎంత బలం! ఇది వరకు ఎవరికి దొరకలేనిది మనకి ఫస్ట్ వడ్డిస్తున్నారు. అపోస్తులకు వడ్డించారు. వాళ్ళ ద్వారా మనకి రోజు పెట్టారు. అంత గొప్ప నిధిని పెట్టేసి వెళ్ళిపోయినారు. మనకి వివరిస్తున్నారు. అదే అంత గొప్పది ఇచ్చి ఉంటే మీరు మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము ఎత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? శరీర విషయాన్నిగా మీరు ఆశ్చర్యపడుతున్నారే, మెయి మర్చిపోతున్నారే, ఆహో అంటున్నారు. ఇది వేరే నథింగ్, ఏమి లేదంటారు ఆయన. అదే ఇక్కడ అది చెప్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని. తర్వాత 12వ వచనము, 1 Corinthians 9:12. ఇతరులకు మీ పైని ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. చూడండి, ఇతరులకు మీ పైని ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా ప్రశ్న వేస్తాడు. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను
కలుగజేయకుండుటకై అన్నిటినీ సగించుచున్నాము. ఎంత గొప్ప విషయం చూడండి. ఈ రోజుల్లో ఏమైనా కొంచెం ఎవరిని ఏమైనా జరిగిపోతే ఎంత ఎంత బాధపడతాం, వేదన పడతాం, దుఃఖపడతాం, కన్నీరు, ఎంత అయోమయం. ఆ కాలంలో ఈ సేవకుడు జరిగిన అన్యాయమైన దండనలు, అన్యాయమైన తీర్పులు, అన్యాయమైన మాటలు ఎంత అంటే ఆయన యావత్తును ఏం మాత్రం లెక్క పెట్టలేదు. ఆయన దాని గురించి ఏం చేయలే. ఆయన ఎప్పుడో ఒకసారి ఆయన ఇలాంటి సందర్భంలో సంఘం బాధ పెట్టినప్పుడు చెప్తాడు, నాకు కలిగినట్టు ఎంత కలిగింది మీకు తెలుసా అంటే. అలాగే ఉంది ఇక్కడ. ఆయన నిజంగానే పౌలు ఒక 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 ఉద్దేశము ఈ యొక్క వాక్యంలో చాలా గొప్పగా వేరు ఒక విధముగా అవుతుంది. ఎందుకంటే అనేకులు సేవ చేసే ఒక ఉద్దేశము, వాళ్ళు ఎందుకు అనేకులు సేవ చేశారంటే వాళ్ళకు మంచి అధికారం చెల్లించాలని ఒక ఉద్దేశం. రెండవదిగా వాళ్ళు అందరిలోనే ఫేమస్గా ఎలా ఉండాలని అనుకుంటారంట. ఒక సెలబ్రిటీస్ లాగా ఉండడానికి ఇది ఎన్నుకుంటారంట ఈ సేవ అనేది. ఏమంటే మేము గొప్ప సేవకులు, పలానా అపోస్తలుల సంఘం ఏదో ఒకటి పెట్టుకుంటారు. కానీ దేనికంటే వాళ్ళు అధికారం చెల్లించాలా ఒకటి, తర్వాత ఫేమస్, అందరికంటే గొప్పవాళ్ళుగా అన్నిట్లో వాళ్ళ గురించి ఎలా ఉండాలని అనుకుంటారు. సెలబ్రిటీస్ ఏమంటారు వాళ్ళు, ఎప్పుడు ఏమంటారు వాళ్ళని తెలుగులో, అందరినీ వాళ్ళనే చూడాలా, వాళ్ళ గురించే మాట్లాడుకోవాలా, గొప్పగా అనుకోవడం, వాళ్ళ గురించి పేరు ప్రఖ్యాతి అంటారు కదా, అలాగా ఫేమస్. తర్వాత చూసినప్పుడు వాళ్ళ అవసరాన్ని సంధించబడాలి కొరకే అంట. అంటే ఏదైనా వాళ్ళకి అవసరమైతే ధనం కానీ ఏదైనా వాళ్ళకి అప్పటికప్పుడే అది నెరవేర్చబడాలా. అందుకని చెప్తున్నారు. నిజంగానే సేవ చేసే చాలా మంది ఎందుకు చేస్తారంటే ఈ విధంగా అధికారంగా చలాయించాలనియో, వాళ్ళందరికన్నా గొప్ప వాళ్ళకి ఉండాలనియో, వాళ్ళకు ప్రతి అవసరత సంధించబడాలని ఈ యొక్క పరిచర్యని ఎన్నుకుంటూ చేస్తారంట. కావున అయితే ఆ పౌలు ఆ విషయంలో చాలా వ్యత్యాసమైన ఒక వ్యక్తిగాను, ఆ స్వార్థకి ఎదురుగా ఆయన మీద ఏమైనా అపరాధము వచ్చినా, ఆయన మీద నింద వచ్చినా, ఆయన ఎడల ఏమైనా తప్పిదము ఏమైనా ఆయన మీద మోపినా, ఆయన ఏం మాత్రం దాని గురించి వేరే వాళ్ళ పైన వేసేది లేదంట. ఆయనే నేరుగా ఎదుర్కొంటారంట. తప్పయిందా, నాకే ఇవ్వండి దండన. లేకపోతే కొట్టపడతాడా, కొట్టబడి అవుతుందా? తప్పయిందా, శిక్ష వేస్తారా, వేసేయండి లోపల. దానికి మాత్రం ఏం మాత్రం చేయి చాపేవాడంట. మీరు మరి చేశారు తప్పు, లోపల వేసేస్తారా, వేసేయండి. కొడతారా, కొట్టండి. ఎంత డేర్గా అయితే ఈరోజు ఏముంది, తప్పించుకొని ఎవరి పైన రావాలన్నీ అందరూ. వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళు తప్పించుకోవాలా. సేవ అనే ఒక సేవకులు అనే వేసుకున్నారు, వేషము వేసుకొని ఏం చేస్తున్నారు, అనేకలు హింసపడడానికి నిందించబడతారు. వాళ్ళు ఏం చేయరు. ఆ కాలంలో పరిచయాలు సర్దికలు ఎలా ఉన్నారు, వాళ్ళు మొయ్యలేని బరువుని కట్టి పెడతారంట. వాళ్ళు పోవరంట, పోయే వాళ్ళని విడవరంట. కానీ వాళ్ళు ఏం చేయరంట, మళ్ళా వేళ్ళతో కూడా తాకరంట. అలాగే ఇక్కడ పరిస్థితి చెప్తున్నాడు. అయితే పౌలు ఎదుర్కొనే ఆ సేవ కొరకు తన చాలా వ్యత్యాసముగా ఏ ఒక్క స్వార్థకు ఎదురుగా ఏదైనా దోష ఆరోపణ వచ్చినా, నింద వచ్చినా, దాని గురించి వేదన వచ్చినా ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా ఈ పనికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని ఉద్దేశంతో ఆ పని మళ్ళీ వచ్చే మెప్పైనా, ఆ తప్పైనా, ఆ దండనైనా ఇంకా తీసుకుంటాడంటే ఎంత గొప్ప ఇది చూడు. దాని గురించి మెప్పు వచ్చినా సరే, అది నా బాధ్యత, దేవుడు ఇచ్చిన పని అంటాడు. దాని మూల దండన వచ్చినా సరే, దేవుడు ఇందుకే నన్ను పిలిచినాడు, ఇందుకే ఎన్నుకున్నాడు అంటాడంట. అప్పుడు చూడండి ఎంత గొప్ప విషయం కదా. అందువలన ఆయన ఈ సత్య సువార్తని పరిపూర్ణంగా ఏ దోషము లేకుండా వాటిని అవలంబించడానికి మంచి అవకాశం దొరికిందంట. ఇప్పుడు ఆయన అయ్యో ఇక్కడ నాకు ఇబ్బంది కలుగుతుంది పారిపోయి ఉంటే ఆ సువార్త అక్కడ ఏమైపోయింది, ఆగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ సంఘంలో ఆగిపోలేదు కదా. ఈ సంఘంలో వెళ్ళాలని ఆయన ఏమో ఆశపడ్డాడు, దులిపినాడు. బట్ ప్రభు వచ్చి దర్శనంలో ఇచ్చినారు, ఇక్కడ నా కొరకు అనేక జనం ఉన్నారు, ఇక్కడ నువ్వు సేవ చేయి అన్నప్పుడు ఆ మాటకి ఏమన్నాడు ఆయన,
ఒబే అయ్యి ఆయన అక్కడ ఎన్ని ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, కష్టం వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా ఆయన అదే చెప్తున్నాడు. ఇందువలన నేను ఏమాత్రము సువార్తని పరిపూర్ణంగా ఎత్తి వాళ్ళకి చెప్పడానికి ఈ దోష ఆరోపణ నేను భరించాను కాబట్టి ఈ పరిపూర్ణమైన అవకాశం దొరికింది అంటాడు. సత్య సువార్త విత్తడానికి మంచి అవకాశం దొరికింది. అయితే నేను కొట్టబడ్డాను, అదే నేను తిట్టబడ్డాను, పర్వాలే అంటాడు ఆయన. ఇప్పుడు ప్రభు సేవ కొరకు ఏం చేయాలా, ఇది అది చెప్తున్నాడు. తర్వాత చూసినప్పుడు దేవుని యొక్క పరిచయం కొరకు ఏర్పరచబడిన సేవకులకి దేవుని యొక్క కార్యములో చేసేటప్పుడు వాళ్ళ యొక్క గురి ధన సంపాద్యమైననే ఉండకుండా దేవుని రాజ్యం పనిని ప్రాముఖ్యత చూపవాలని పౌలు ఇక్కడ వివరించున్నాడు. ఈరోజు చాలా మందికి ఎక్కడ ఉంది గురి అంతా? దేవుని సేవ చేస్తున్నాము అని ఏర్పరచబడి ఉన్నాము, మేము అపోస్తులుగా ఉన్నాము, సేవలకు ఉన్నామని వాళ్ళ గురి అంతా దేని మీద పెడతారు? సంపాద్యం పైన పెడతారు, కాணிక గురించే పెడతారు, కాணிక పైన పెడతారు. అలా ఉండకూడదంట చెప్తున్నాడు ఇక్కడ. ఏం మాత్రము ప్రాముఖ్యమైన విషయాన్ని ధనం పైన ఉంచక దేవుడు ఏర్పరిచిన రాజ్య సువార్త కొరకు ఆ బోధన కొరకు ఎప్పుడు సిద్ధ మనసుతో ఉండాలని పౌలు వివరిస్తున్నాడు. అయితే ఈరోజు ఇది కూడా నిజమే. ఆ కాలం కూడా అలా ఉన్నారంట. దేనికి మురాముఖి టీచర్ అక్కడ ఎవరు ధనం ఉండేవాళ్ళు, అధికారం ఉండేవాళ్ళు వాళ్ళ పక్క చేరుకున్నారు. ఈయన కూలివాడు, ఈయన ఏం చేసేవాడు? రోజు ఏం చేసేవాడు? ఎవరి దగ్గర చేయి చాపేవాడు కాడు. ఈయన సొంత పని చేసి ఈయన సేవ చేస్తాడు. ఈయన ఎవరు పడదు. ఇంకా చెప్పాలంటే రోజు పని చేసే వాళ్ళంటే తిరుగు కదా. ఇప్పుడు అధికారంతో ఉండేవాళ్ళు పని చేయకుండా 10 మందిని చుట్టు పెట్టుకుండే వాళ్ళకి ఒంటరిగా పని చేసే వాళ్ళకి ఏముంది తేడా ఉండలే? ఓహో ఈయన గొప్ప అధికారం ఉన్నట్టుగా ఉందిపా, మనుషులు చాలా మంది ఉన్నారు చేతిలో, పని పాట ఉండదు, చుట్టూ 10 మంది తిరుగుతుంటారు, అది గొప్ప. అయితే 10 మంది ఉన్నా లేకపోయినా నేను కష్టపడి పని చేసే వాళ్ళకి ఏం లేదు. ఆయన కూలివాడే. సేమ్ పౌలు గారి విషయంలో అదే రుజువు అయింది. ఆయన ప్రతిదినము చేతులతో పని చేసేవాడు. కారణం వల్ల ఆయన అందరూ చిన్న చూపు చూస్తారు. కొందరు ఇలాగే చేయకుండా మనుషుల్ని ఆదా చేసుకొని తిరిగి వాళ్ళు ఉన్నారు, డబ్బుని ఆదా చేసుకొని. వాళ్ళు దేని మీద గురి వాళ్ళకి, అది ఇదే ఇక్కడ చెప్తున్నాడు. దేవుని యొక్క పరిచయంలో పాల్గొని ఒకరు ఎలా ఒక తన్నల మిల్లం అంటే సువార్థ పరులు కాక యేసుని పోలి పని చేయాలా అనేదానికి ఒక మాదిరిగా తమకున్న ఒక ఉరిమ ఏమంటారు, తనకున్న హక్కుని విడిచిపెట్టి ఆ ప్రభు వలె సమస్తమును విడిచిపెట్టి సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలనేది పౌలు ఒక వాదన కాదు, కర్పణ. ఏమంటే ఆయన ఒక ఆజ్ఞ. ఎంత బాగా చెప్తా చూడు. దేవుని యొక్క పరిచయంలో పాల్గొనే ప్రతి వ్యక్తి కూడా స్వార్థపరులు కాక యేసును పోలిగా పరిపూర్ణంగా పని చేయడానికి తమను తాము అర్పించుకొని తమకు కలగవలసిన ఒక హక్కుని, మర్యాదని, గౌరవాన్ని తండ్రి మహిమకు ఇచ్చి ఏమి దాన్ని పరిపూర్ణంగా ఎలా ప్రభు వచ్చి ఇప్పుడు సరిపోదుకుడు అన్నప్పుడు అప్పుడు ఏమన్నాడు ప్రభు? నన్ను ఎలా సరిపోదుకుడు అంటావు అంటే ఆ మంచివాడు ఎవరిదా? తండ్రి. అలాగే చెప్తున్నాడు. ప్రతి వాళ్ళు కూడా ప్రభు ఎలా తన కలిగవలసిన ప్రతి మహిమను, తనకు కావలసిన ప్రతి హక్కును ఎలా దేవుడికి ఇచ్చారో ఆ రీతిగానే ప్రతి సేవకుడు కూడా తమకు మహిమ కలుగుతుందంటే ఆ దేవుడికి ఇవ్వాల. తమకు కలిగే హక్కును దేవునికి ఇవ్వాలా. దేవునికి ఇచ్చి ప్రభు ఎలా ఆయన లోబడి ఎలా ఆయన సేవ చేశారో ఇది ఆ రీతిగా చేయాలని పౌలు ఒక ఆజ్ఞగా ఇస్తున్నాడు. ఎంత గొప్ప విషయం కదా. అలాగే ఈ పౌలు చేశారు చూడండి. 1 తెస్సలోనికి 2:6-9 వరకు. ఒకటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-9 వరకు 1:1. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వల్లనే గాని ఇతరుల వల్లనే గాని మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరలేదు. చూసారా ఎంత మాట అంటారు? చూసారా? మేము అధికారము చెల్లించుటకు మాకేముంది?
సమర్థులమై ఉన్నను అధికారం ఉంది, మీ మీద పై అధికారం చేయవచ్చు, అయినను మీ వల్లనే గాని ఇతరుల వల్లనే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. ఇదిదా సేవకుడు ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం, మనసు. ఇది ఎవరు మనసు, ఎవరు గుణం అంటే ప్రభుది ఇది. ఎందుకంటే ప్రభు ఏం చేయలే, తన మహిమను ఏం చేయలే, ఎప్పుడైనా వెతకలేదు. అదే ముఖ్యంగా మనుషుల నుంచి వచ్చే మహిమను ఏం చేశారు, ఆయన వెతకలేదు, దాన్ని తునీకరించారు, తోచివేశారు. వాళ్ళకు తప్ప మీరు మంచివాడన్నా సరే, మీరు ఏమి చెప్పినా సరే ఆయన అంగీకరించడు. అదిదా గుణం, అదిదా ప్రభు గుణం, ఇదిదా పౌలు అదే ఆ గుణం అంటుకోపోయింది. చెప్పాలంటే ఆయన్ని అద్దుకోపోయినాడు, ఆయన మాదిరిగా ఉన్నాడు. ఈయన మీ వల్లే కానీ ఎవరి వల్ల వచ్చాము, ఎప్పుడు ఏం చేయలేదు, మేము ఘనతను కోరుకోలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. ఎలా ఉన్నారంట, ఒక చిన్న బిడ్డకి తల్లి ఎలా ఒడిలో చేర్చుకొని పాలు ఇస్తుంది, ఆ రీతిగా మిమ్మల్ని ఏం చేశాను నేను, అలాగా భద్రంగా చూసుకున్నారు, పెంచారు, అలాగా పాలు పోసారు, సత్యవాక్యను నూరి పోసారు. అది చెప్తున్నాడు ఆయన. ఎంత చక్కగా కంపేర్ చేస్తున్నారు చూడండి. మాకు అధికారం ఉంది, అయినా ఈరోజు ఇప్పుడు కన్న తల్లికిను ఎత్తుకొని పోయి అక్కడ ఏమి కేర్ ఉంది, బేబీ కేర్ సెంటర్లో పెంచడానికి డిఫరెన్స్ ఉందా లేదా? వాళ్ళు ఎలా చూసుకుంటారు, వాళ్ళు టైంకి పెడతారు, తల్లి ఎలా పెడుతుంది, టైం పెడుతుందా? బిడ్డ కేక వినడం ఏమైపోతాయి, వెంటనే సిద్ధంగా ఉంటుంది. ఏం కావాలి బిడ్డకి, పాలా అయితే అక్కడ కాదు, అక్కడ రూల్స్ ఉన్నాయి, టైంకి ఇస్తారు అంతే. ఇంతే అండి ఇక్కడ రూల్స్. అదిదా అలా కాదు, అధికారం ఉంది, ఒక మందని ఖండితంగా మేపాలని ఉంది, అలా చేయలే ఆయన. ఒక తల్లి బిడ్డ సంబంధం ఎలా చూసుకున్నారో అలా చూసుకున్నా అంటాడు ఆయన. తర్వాత మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. ఎలా ఈరోజు సంఘంలో ఉన్న చాలా మంది గొప్ప వాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పుకుంటారు కదా, ఎలా ఉన్నారు చూడండి. వాళ్ళు ఎలా ఉన్నారంట, పౌలు ఎలా ఉన్నారు, సాధువులై ఉన్నాడంట. ఎంత సాధువు, ఎంత యేసు ప్రభు ఏముంది, ఎవరు ఉండే ఆయన ఎలాంటి వాడంట, నేను సాత్వికుడను. ఇప్పుడు ఆ మాట ఎవరు చెప్తున్నాడు, నేను ఎలా ఉన్నాను, ఇది కూడా మేము మీ మధ్యను సాధువులమై ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు తోడ చేసే సేవకులంతా గౌరవం ఇచ్చేది సేవకుడు ఆయన ఇది రాసేది, కానీ మేమంతా రాసినామంటాడు. అందరిని కలుపుకుంటాడు, ఎవరున్నా అందరికి మర్యాద రావాలా, అందరికి ఘనత రావాలా. అదిదా సేవకుడు గుణం, ఈ పౌలు గారి గుణం చూడండి. మేమందరము సాధువులమై ఉంటే అందరినీ అలాగే పెట్టేసినాడు ఆయన. ఏ ఒక్కరిని కూడా ఉండవద్దండి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అందరూ ఉన్నారు, మన వెనకాల ఒక 20 మంది ఉన్నారు. మేము కూడా క్రీస్తు మరి సాధువులం అన్నప్పుడు మనలో చుట్టూ ఉండే వాళ్ళ గుణం ఏమైపోతుంది ఆటోమేటిక్గా. మేమంతా మంచి వాళ్ళం ప్రభు దాసులము, మేము ఏ పాపానికి వెళ్ళమన్నప్పుడు ఏమైపోతుంది, ఉండే వాళ్ళకి మనసు ఏమైపోతుంది అంతా. ఒకవేళ అట్టి ఇటు ఉన్నా కూడా ఏమైపోతుంది, అది ఓహో మనం కూడా పవిత్రులమైన ఆయన మనసు వచ్చేస్తుంది ఆటోమేటిక్. అది చెప్తున్నాడు ఆయన. మేమందరము సాధువులమై ఉంటిమి. తర్వాత 9 వరకు అయిందా? మీరు మాకు బహుప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. చూసారా, మేము మీకు ఎలా ఉన్నామంట, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి కనుక. సంఘము సేవకుడు అంటే సంఘము మీద ప్రేమ చూసారా, సంఘం మీద ఉండే లవ్ చూడండి, బాధ్యత చూడండి, ఆప్యాయత చూడండి, అన్యోన్యత చూడండి, భద్రత బాధ్యత చూడండి, ఎంత బాగా. మీరు మాకు బహు ప్రియులై ఉంటుంది గనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక. ఇప్పుడు మనం ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది ప్రభు ఎందుకు, సత్య సువార్తను ఏం చేయాలి, వాళ్ళకి నూరి పోసేయాలి. అదిదా పని, అదే ముఖ్యమైన విషయం. అయితే వీళ్ళు ఏం చేశారంట, సువార్తను మాత్రం కాక మా ప్రాణములను కూడా. ఏమంట, ప్రాణములు కూడా అంట. ఈరోజు ఎలా ఉంది సేవ సంఘం, ఎలా ఉంది సేవకులు ఎలా ఉన్నారు, ప్రాణములు కాక ప్రాణములు ఏం చేస్తున్నారంట, ఇవ్వడానికి ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. చూడండి సేవకుడు అంటే ఎలా. ఈరోజు ఆ కాలంలో అలా ఉన్నాడు పౌలు. ఆ రోజు అక్కడ ఉంది ప్రాబ్లం, ఈ రోజు సేమ్ ప్రాబ్లం చూడండి. ప్రాణములు ఇచ్చుటకు మేము సిద్ధముగా
ఉంటిమి ఉంటిమి. సువార్తను మాత్రం కాదు, సత్యం చెప్పేది మాత్రం మా భాగం, మా బాధ్యత అయిపోలే. మా ప్రాణాలు మీకు ఇచ్చేట్టుగా ఏమి చేయనమ్మో, సిద్ధపడి ఉన్నాం. మీరు ఎలాంటి వారు మాకు? బహు ప్రియులు అంట. ఏమండి ఈ మాట ఎవరండి చెప్పేది రోజు? ఎక్కడండి? ఎంత మంచి, ఎంత గొప్ప సేవకుడు అండి, ఎంత గొప్ప ప్రభు దాసుడు అంటే, ప్రభు శిష్యుడు అంటే తగిన వ్యక్తి పౌలు గారు. జరిగిన ఒక పొరపాటుని సరిదిద్దే విషయంలో ఎంత గొప్ప మాస్టర్కు సరైన తోడు ఆయన. శిష్యుడు అంటే ఈయన సరైన ఎంతగా సంఘంలో ఉండే ఆ పొరపాటుని ఎంతగా ఆయన దిద్దుతున్నాడు. ఈరోజు సంఘము సేవకులు ఎలా ఉన్నారు? ప్రాణం ఇస్తున్నారా, ప్రాణం తీస్తున్నారా? మనమే అనుకుంటున్నాం మనం ఎవరికైనా ప్రాణం ఇస్తున్నామా, ప్రాణం తీస్తున్నామా? మనం ఇచ్చేది తీసేది ఏం లేదండి. మనం నచ్చుకునే విధానం ఉంది, మనం మాట్లాడే విధానం ఉంది, మన మాటలు మన క్రియలు ఎలా ఉన్నవి. మాటలు చూసే కదా అంటాం, అయ్యో వస్తాడప్ప, ప్రాణం తీసేస్తాడు పై మనిషి అంటాంలే. అంటే அந்த ప్రాణాన్ని బాధ పెట్టేవాడు ఏం చేసేవాడే? తీసేవాడే. ప్రాణాన్ని ఏం చేయాలా? మెరుగుపరచాలా? ప్రభు పిలిచిన మార్గానికి సరిగా నడపాలి. అవిధ ప్రాణం ఇచ్చేది. ఆయన ప్రాణం ఇచ్చినట్టుగా ప్రేమించాడు. చూడండి, స్వార్థను మాత్రం కాదు, మీకు నా ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాను అంటారు ఆయన. మేము అందరూ అదిద సేవకుడితో ఉండే గ్రూప్ అంటే అలా ఉండాల. ప్రాణం ఇచ్చడానికి సిద్ధంగా ఉండాలి. గ్రూప్ ఏర్పరచాలి. గ్రూప్ అంటే అట్లా ఉండాల. అప్పుడుదా ఒకరు ఈ క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండేది. అదిదా. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మా ప్రయాసమును మా కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయించు. చూడండి, మీకు ఎవరికి భారముగా ఉండకూడదని మేమే మా ఒక రాత్రి పగలు మా చేతితో కష్టపడి జీవనము చేయించు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. చూసారా, ఆ దేవుని సువార్త చెప్పడానికి ఆయనకి అధికారం ఉంది, హక్కు ఉంది, తీసుకోవచ్చు. అయితే ఎవరికి భారంగా ఉండకూడదు. నాకు దేవుడు ఇచ్చిన పని ఉంది, విద్య ఉంది, విద్యలోనే బతుకుతాను. అదిదా ప్రభు ఒక మనసు. అదిదా సంఘం సేవకులు, సంఘ కాపరి అంటే ఉండవలసిన మనసు. ఎంత గొప్ప మనసు చూసారా. మనం కూడా దీన్ని గమనించాలా, దీన్ని బాగా మనము గ్రహించాలా, అంగీకరించాలా, విశ్వాసించాలా, తీర్మానించుకోవాలా మనం కూడా. అప్పుడే మనకు ఉన్నత రాజ్యంలో పాలు పంపు ఉంటుంది. విన్నామా వదిలిపెట్టామా అంటే కుదరదు, కాదు. ఎందుకంటే చాలా మంది విన్న వాళ్ళు ఉన్నారు, విని వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. అట్టివారుగా మనం చూడలేదు. తండ్రి ప్రభు మీరు వింటున్నారు, వాటి ప్రకారం జీవించడానికి కూడా తీర్మానించుకోండి. చూడండి, తర్వాత 2 తిమోతి 2:10 చూస్తే, 2 తిమోతి 2:10 అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. చూసారా, ఎంత గొప్ప వాక్యం. చూడండి, ఏర్పరచబడిన వారు, వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళు ఎటనా నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. చూసారా, సమస్తమును ఓర్చుకొనుచున్నా. ఈ రోజు ఓర్పు సగనం ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్రభు ఎలా ఓర్చుకున్నారు? అనేక రక్షణ కొరకు ఏం చేశారు ఆయన? లోక రక్షణ కొరకు, సంఘం రక్షణ కొరకు, ఆదాము రక్షణ కొరకు, సమస్త మానవాళి విడుదల కొరకు ఏం చేశారు ఆయన? సిలువ ఒక దెబ్బలు ఏం చేశాడు ఆయన? ఓర్చుకుంటాడు కదా, సగించాడు కదా. అలాగే ఈయన కూడా, ఈయనకు పడిన అన్ని ఓర్చుకుంటున్నాడు. ఏంది కొరకు? దేవుడు వాళ్ళని ఎన్నుకున్నారప్ప, ఆ మహిమలు చేర్చాలి. నేను కూడా, నా బాధ్యత, నా వంతు. ఎంత గొప్ప ప్రేమ. చూడండి, 2 కొరింథీ 11:9. 2 కొరింథీ రాసిన పత్రిక 11:9.
మరియు మరియు నేను ఉమ్, మీ వద్ద ఉన్నప్పుడు ఉమ్, నాకక్కర కలిగి ఉండగా ఉమ్, నేను ఎవరి మీదను భారము మోపలేదు. ఉమ్, మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి ఉమ్, నా అక్కర తీర్చిరి. ఉమ్. ప్రతి విషయములోనూ ఆ, నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఆ. ఇక ముందుకును జాగ్రత్త పడుదును. చూడండి, ఒక సేవకుడు అంటే సంఘాన్ని కట్టడే విషయంలో, సంఘమును కాయ విషయంలో, సంఘమును మేపే విషయంలో, సంఘమును నడిపే విషయంలో, సంఘమును ఆదరించే విషయంలో, సంఘముని మెరుగుపరిచి ప్రభువునందు వాళ్ళకి చేర్చే విషయంలో చూడండి ఆయన పడే జాగ్రత్త చూడండి. కేర్, ఎంత కేర్ తీసుకుంటాడు చూడండి. ఏమంట? మీరు మరియు మరియు నేను మీ వద్ద ఉన్నప్పుడు నేను మీ వద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా చూడండి, ఆయనకి అక్కర ఉంది, వాళ్ళతో ఉన్నారు, సంఘంలో ఉన్నాడు, సంఘ పెద్దగా ఉన్నాడు, సంఘ బోధకుడుగా కాపరిగా ఉన్నాడు. అక్కర ఉంటే సంఘం అడిగి తీసుకోవాలా, సంఘంలో ఇస్తారు. అయితే నేను ఎవరి మీదను భారము మోపలేదు. నేను ఎవరి మీద భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి వచ్చి నా అక్కర తీర్చిరి. వేరే వేరే సంఘంలో వచ్చారు, వాళ్ళు వచ్చి చూసి ఆయన అక్కడిని తీర్చేశారు. ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని. చూసారా, జాగ్రత్త పడినాడంట ఆయన. ఇక ముందుకును జాగ్రత్త పడదును. చూసారా, ఈ రోజు చాలా మంది సేవకులు చూస్తేనే అయ్యో సేవకుడు వస్తున్నాడు పారిపోయే పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకో కనపడితే ఏం అడుగుతారో ఏమో. చాలా మంది ఉన్నారు, వింటున్నాం మేము కూడా. అది చాలా బాధగా ఉంటుంది కొన్ని క్రియలు చూసినప్పుడు. బ్రదర్ ఏదో ఒక విషయం పొందుకునేది, ఏదో వస్తువు పొందుకునేది, ఆడపోయినాక పబ్లిక్లు చెప్పేసి బ్రదర్ నాకు గిఫ్ట్ ఇచ్చేసినాడు, అయిపోయింది. ఎంత దారుణ్యం. ఆ బ్రదర్ వేదన పడి అయ్యో నేను గిఫ్ట్ వేయలేదు బ్రదర్, ఆశపడి ఇచ్చినాడు, మళ్ళీ ఇస్తాను నీకు అన్నాడు. సరేని ఇచ్చిన, నమ్మి ఇచ్చాను. అక్కడ వచ్చి మా ఇంటి ఫంక్షన్ మాకే బ్రదర్ నాకు గిఫ్ట్ ఇచ్చినాడు చెప్తున్నాడు. ఇలాగే ఆ వస్తువులు దుస్తువులు పొందుకునేది వాటికి ఫ్రీగా అలవాటు అయిపోయాయి. అప్పుడు తర్వాత మనిషి మళ్ళీ ఈయన్ని చూస్తే ఏమవుతాడు, చూడాలనిపిస్తుందా, పోవాలనిపిస్తుందా? అలాగే ఈరోజు చాలా మంది. అది ఎంత దారుణం కదా. అది చెప్తున్నాడు, నేను ఎవరి దగ్గర ఏం చేయలేదు, ఎవరికి భారంగా ఉండకుండా జాగ్రత్త పడాను, ఇంకో ఏం చేస్తాను, జాగ్రత్త పడతానంటాడు. ఇంకా లాస్ట్ వరకు నేను ఎవరి దగ్గర పుచ్చుకోను. ఎంత గొప్ప సేవకుడు, ఎంత గొప్ప మాదిరి ఆయన. అదిదా మనం ఇక్కడ చూడాలా. ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగా చేయకుండుటకై అన్నిటినీ సగించుచున్నాను. ఎంత బాగా చూడ, ఆయన సగించుచున్నాడు. సంఘము రక్షణ పొందాలా, సంఘము చేర్చపడాలా, సంఘము ఎత్తపడాలా, ఒక్కటే గురి ఆయనకి. దాని కొరకు ఏమైనా నన్ను నాని కూడా ఏం చెప్పగొట్టుకుంటాను పరిస్థితి వచ్చింది. ఆయన చెప్తాక చూసాం, ప్రాణం ఇచ్చేదానికి సిద్ధపడిపోయింది. ఎంత బాధ్యత కలిగిన సేవకుడు. అదిదా క్రీస్తు ఒక సేవకుడు అంటే ఇలా ఉండాల. చూడండి 13వ వచనము, 1 కొరింథీ 9:13. ఆలయ కృత్యములు జరిగించి వారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠమునద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగరా? చూడండి, ఆలయము కృత్యములు జరిగించి వారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠము నొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠము నొద్ద పాలివారై ఉన్నారు అనియు మీరు ఎరగరా? ఎందుకు ఈ వాక్యం చెప్తున్నా? ఈ వచనము పాత నిబంధనల గ్రంథంలో ఉన్న ఒక చట్టము. ఆ చట్టాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ రాయించినాడు ఈయన. మీరు ఎరుగరా అన్నప్పుడు అదే పౌలు ఇక్కడ పాత ఏం చేయవు. లేవీలో ఉన్న ఒక చేయమంట యాజకులు కానీ ఆ పరిశుద్ధ స్థలంలో పనిచేసే లేవీలు కానీ వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడు, నియమించున్నాడు. ఆయన వాళ్ళు ఒక పరిచర్య గురించి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. లేవి గోత్రములకు దేవుడు పరిశుద్ధ స్థలంలో పనిచేసే వాళ్ళకు తమకు దాని ద్వారానే అక్కడ వాళ్ళు జరిగే ప్రతి ఏమంటారు కానుకల ద్వారా బలి ఇచ్చే వాటి ద్వారా అక్కడ వాటి ద్వారా వాళ్ళకి
పాలు పంపు దేవుడు నియమించాడు. చూడండి, సంఖ్యాకాండము 18:11 చూస్తే, సంఖ్యాకాండం 18:11 మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడి నదియు ఇజ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నీయు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటి నిశ్చితిని. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. చూసారా, ఇది ఆయన వాళ్ళకి ఏం చేసి నిత్యమైన కట్టడగా. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళకు ఏమి ఇయ్యలేదు. అక్కడ లేవి గోత్రానికి అక్కడ పొలం కానీ ఏమి ఇయ్యలే, అందరికి ఇచ్చారు. కానీ వాళ్ళకు నివాస స్థలం మాత్రం ఇచ్చారు. గృహం ఇల్లు కట్ట నివసించడానికి మాత్రం ఇచ్చారు తప్ప పొలం ఇయ్యలే. అందుకే ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ ఎక్కడ పని వాళ్ళు నియమించారు. దేవుడు ఆలయంలోనే టైం మార్చి కరెక్ట్ సరైన వేళ వెళ్ళి యాజకులుగా ఈ గోత్రం వాళ్ళంతా పని చేయాలి నియమించిన తర్వాత దేవుడు 10వ వంతు ఒకటి ఏర్పరిచి ఆ 10వ వంతుని ఏం చేశారు, వాళ్ళకి లేవీళ్ళకి ఇచ్చేసి ఆ గోత్రానికి. వాళ్ళు దాని ద్వారానే వాళ్ళకి జీవన ఆధారం కలిగి ఉంటారు. అందుకే చదవండి. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చి తిని. అదిదా ఇక్కడ ఎత్తి చూపుతారు పౌలు గారు. ఏమని? ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వలన జీవనము చేస్తున్నారనియు బలిపీఠము వద్ద కనిపెట్టుకొని ఉండేవారు బలిపీఠము వద్ద పాలేవారు ఉన్నారని మీరు ఎరగరా? అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడైతే దీన్ని చూపుతున్నారు. పాత యాజకులు ఎలా బలి ఇచ్చే వాటి మూలంగా, అంటే దగన బలి కాల్చేసేది కాకుండా ఏముంది, చాలా బలి ఉంది. పాప పరిహార బలి ఉంది, ఇంకా కోత చేసే కాలం పల్లి ఉంది, చాలా పల్లి ఉంది కదా. అలాంటి పల్లి వచ్చే మూలంగా దేవుడు చెప్పేశారు ఇది మీరు ఎత్తుకోవచ్చని. అలాగనే ఒక స్వార్థ పని చేసే ప్రతి సేవకులు కూడా అనుదిన జీవనంకి కావాల్సినది సంఘం మూలముగా పొందుకోవాల్సిన హక్కు ఉంది. దాన్ని పౌలు గారు రాస్తున్నారు. అయితే అది వాళ్ళు ఒక బాధ్యతని సరిగా చేయడానికి సహాయపడుతుందంట. ఇప్పుడు జీవనము చేసుకొని సేవ చేయాలంటే కొంచెం కష్టం కదా. జీవనము చేసి వాళ్ళు వచ్చి అన్ని చేయాలని అంటే జీవనమే వద్దు మీరు ఎప్పుడు చేయండి ఎలా ఉంటుంది వాళ్ళకి, అదే చెప్తున్నారు ఇక్కడ. ఒక సభను సంఘం యొక్క పనిని చక్కముగా చేయడానికి ఇది సహాయపడుతుందంట. వాళ్ళ బాధ్యతను ఇంకూ ఎక్కువ చేయడానికి ఏమవుతుందంట, గొప్ప ఆదరణగా ఉంటుందంట. అందువల్లనే దీన్ని చేయమని చెప్తారు పౌలు. అయితే ఈ పౌలు ఒక మంచి వ్యక్తి. పౌలు తాను మట్టుకు అలాంటి ఒక జీవనాధారము సంఘం ద్వారా వద్దంటాడు. అయితే నాతో ఉన్న తోడి సేవకులకి ఇది కావాలని దీని గురించి రాశాను. ఎందుకు నాకు ఇష్టం లేదంటాడు. ఎందుకంటే ఆయనకి ఎవరు లేరు, కుటుంబం లేదు, ఆయనకి ఏ ఒక్కరు లేరు, భార్య పిల్లలు లేరు, ఆయన ఎవరు లేరు. ఆయన దేవుని కొరకు ఏం చేసుకున్నాడు, ఆయన సమర్పణ చేసుకున్నాడు. అందుకే ఎక్కడ చూసినా ఆయన అందరూ నా వల్లే ఉండటకు నేనేం చేస్తున్నా, ఇష్టపడుతున్నాను. అయినను అది నా ఇది కాదు, దేవుని వరమే అంటాడు ఆయన తెలుసు. కాకపోతే అందుకే ఆయనకి ఒంటరి మనిషికి నాకు ఏం బలం ఉంది, చేతికి పని ఇచ్చినాడు. అదే అన్న పౌలు తమ ఒక జీవనాధారాన్ని సంఘము ద్వారా పొందుకోడు, కానీ తనతో ఉన్న ప్రతి సేవకులు సంఘము వలన ఇలాంటి ఒక జీవనాధారం పొందవలనని ఆయన ఈ ఒక నిజమును రాసినాడంట. ఆయన అంటారు కదా, నేనేం తీసుకో నువ్వు ఎందుకు రాస్తావు అంటే అడుగుతారు కదా, అది చెప్తున్నాడు ఆయన. నాకు అవసరం నాకు ఎవరు లేరు, కాకపోతే నాతో ఉండే వాళ్ళకి కుటుంబం ఉంది కదా, దేవుని సేవ చేయాలి కదా, అందరూ మరి దేవునికి సమర్పణ చేసే కదా. అది అంటారు. అందరికీ ఏం చేయాలి మీరు కళ్ళగాలని రాశారంట. అది 1 కొరింథీ 10:18 చూసినప్పుడు 1 కొరింథీ 10:18 శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పునదేమి? అదేరా మీరు ఏమి అందుకే అంటారు ఆయన. ఎక్కడి నుంచి రాస్తున్నాడు దీన్ని,
పాత నిబంధనలు దేవుడు ఏర్పరిచిన నియమం ఉంది కదపా, దాన్ని ఇప్పుడు 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 ఏమనుకుంటారు ఇప్పుడు చాలా సంఘంలో కొంచెం అటు ఇటు ఉండేవాళ్ళ, పౌలు గారు ఏం తీసుకోరు కదపా, మీరేమొచ్చి అడుగుతారా అన్ని ఈయన అడుగుతారు. ఇప్పుడు ఈయన అడ్డం పెట్టుకుంటారు కదా, తప్పు చేయడానికి ఎవరిని అడ్డం పెడతారు, పౌలు గారు అడ్డం పెడతారు. అందుకే ఆయన ఒప్పుకోలేదు. అబ్బా మీరు నన్ను అడ్డం పెట్టుకోవద్దండి, నాకు చేతుల పని ఉంది, నేను ప్రభుకు ఇష్టంగా ప్రభు మరి జీవించాలని ఆశపడి తీర్మానం జీవిస్తున్నా, అందువలన ఆయన రాసేస్తున్నాడు. బలిపీఠం ఉన్నవారు బలిపీఠముల వల్ల పాలు పంపాలి, మీకు ఎరుగురా, మీకు తెలీదా? కాబట్టి మీరు ఇవ్వండి ఎత్తి ఎక్కడ చూపుతున్నాడు, పాత నిబంధన ఎత్తి చూపుతున్నాడు. అది చెప్తున్నాడు ఇక్కడ కూడా. ఏమంట, శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. అదిదా బలి అర్పించేవారు వాళ్ళు ఎక్కడ బలిపీఠంతో పాలివారు ఉన్నారు కదా. యోహాను సువార్త 12:26 చూసినప్పుడు కూడా, యోహాను సువార్త 12:26 ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. చూసారా, ఒకడు నన్ను సేవించిన ఎడల ఎక్కడ ఉండునో నన్ను వెంబడింపవలెను. అదిదా ప్రభు మాదిరి చూస్తున్నాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల, ప్రభువును మనం ఆరాధిస్తున్నాం, ప్రభును వెంబడిస్తున్నాం, ప్రభును సేవిస్తున్నామంటే ప్రభు ఏమంతా ఇష్టంగా చేశారు, ఏమంతా ఆయన ఎంతో దయగా చేశారు, ఎంతో కనికరంతో చేశారు, అందరూ మేలు కొరకు చేశారు కదా. అలాగే ప్రతి సేవకుడు మేలుకు చేయాల. ఇది ఎవరికి మేలు అవుతుంది? ఇది ప్రభు వల్ల ఎవరికి మేలు అవుతుంది? చూడండి, రోమా 12 ఉందా, చదవండి. ఒకడు నన్ను సేవించిండలా నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించినడలా నా తండ్రి అతన్ని గణపరచును. ఎంత యథార్థముగా నీతిగా ప్రభు వల్ల ఎవరు నడుచుకుంటారో, ప్రభు వల్ల ఎవరు సంఘాన్ని ప్రేమిస్తారో, ప్రభు వల్లే సంఘం కొరకు ఎవరైతే ప్రాణం పెట్టేంతగా అంత బాధ్యత వహిస్తారో, వాళ్ళు ప్రభు ఎలా లేపారో తండ్రి వాళ్ళని ఘనత ప్రభు పొందారు. అలాగే ఏం చేస్తున్నాడు, ఘనత పొందుతారని ప్రభు చెప్పేస్తున్నాడు. అప్పుడు ఏమంట, లాస్ట్ ఏమంట, ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతని గణపరచును. అదిదా, ఒకడు నన్ను సరిగా సేవించిన తండ్రి ఆయన ఏం చేశారు, ఇప్పుడు ఈయన గణపరిచింది ఎవరు? తండ్రి కదా ప్రభుని గణపరిచారు. ఎందుకు? సరిగా తండ్రి కోరుకున్న విధంగా ఏం చేశారు, ఆయన సేవించారు, ఆయన జీవించారు ఆయన. అదిదా, ఈ పౌలు గారు దాన్ని గ్రహించారు కాబట్టి ఈయన అందుకే ఆయన్ని వెంబడిస్తున్నాడు. నేను అందుకే చాలా చోట్ల ఆయన ఎంత ఎంత దృఢముగా చెప్తారంటే, నేను క్రీస్తును సిలువను ధరించుకొని ఉన్నాను. ఎంత చెప్పగలుగుతారు ఆయన? అంటే క్రీస్తు సిలువ అంటే ఏమి ఎత్తుకొని మోసాడి పెట్టడం కాదు, శ్రమ. ఆయన జీవితాన్ని నేను అనుభవిస్తున్నా చూడంటున్నాడు ఆయన. ఎవరైనా ఏమంటే హింస అనుభవించే చెప్తారా? ఆయన చూడండి, సిలువ అంటే శ్రమ గౌరవంగా చెప్తాడు ఆయన. నేను క్రీస్తును సిలువ వేయబడి ఉన్నాను. అదిదా మనం కూడా అర్థం చేసుకోవాలా. చూడండి ఎంత గొప్ప విషయం. రోమా 12:7-11 వరకు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకుని ఉండుడి. ఇది సేవకుడికి ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు దేన్ని అసహించుకున్నారు? నీతిని ప్రేమించి దుర్నీతిని అదిదా యేసు మనసు, ప్రభు మనసు అంటారు. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకుని ఉండుడి. మంచిదాన్ని అద్దుకొని ఉండాలి సేవకుడు అంటే. అది కనపడతాయి, అది వస్త్రం మారి. నీ తోడు ఎవరు ఉన్నారో నీ వస్త్రం మారి కనపడుతుంది.
తాగిపోతున్నాడా, తిరిగిపోతున్నాడా, పొరికి సోమరి ఉన్నాడా, ఏమన్నా పైటాన్ని వ్యక్తి తిరుగుతున్నాడు ఆయన. గొప్ప సేవకుడు, సాక్ష్యం పోతుంది, ప్రభు బాధపడతాడు. నా సేవకుడు ఎలా ఉండాలా? మంచిదాన్ని ప్రేమించాలి, చెడ్డదాన్ని. అదిదా సేవక లక్షణము, సేవకుడు లక్షణం అదిదా, గుణం అదిదా, విశ్వాస అదిదా ఉండాలా. అదిదా ప్రభు సేవకుడు అంటే. అదిదా ఇక్కడ చూస్తున్నాడు. ఏమి 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 మనం ఏమి అద్దుకొని ఉన్నాం. ఈ రోజుకు ఇలాగే ప్రాబ్లం. ఆ రోజులో ఉండింది అక్కడ, అందుకే మాట్లాడినారు ఆయన. ఈ రోజుకు అలాగే ఉంది. దేన్ని అద్దుకొని ఉన్నాం మనమంతా? దేన్ని ధరించుకొని ఉన్నాం? ఎవరెవరిని మనం స్నేహముగా మనకు క్లోజ్గా ఎవరిని పెట్టుకున్నాం? ఎవరు ఉన్నారు మనతో? చెడ్డ వల్ల, మంచి వల్ల? మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి. మీ స్నేహమైన, నీ సాంగత్యమైన, నీ సహవాసమైన, నీ సంభాషణ అయినా, నీ ఎవ్రీథింగ్ ఆయనకి ఇష్టంగా ఉండాల. అప్పుడుదా నువ్వు దేవుడిని ప్రేమించేవాడుగా అవుతావు, దేవునికి ప్రియుడు అవుతావు. నా ఫ్రెండ్షిప్ వేరు, నా బిజినెస్ వేరు, నా ఫెలోషిప్ వేరు. ఆదివారం ఒకరోజు మంచి ఫెలోషిప్, మిగతా ఆ రోజు నా ఇష్టం అంటే పోయా. అన్నిటినీ లెక్క తేల్చేవాడు ఆయన. నువ్వు ఎవరిని ప్రేమిస్తావు, వాక్య ప్రకారం ఎలా జీవించిన అవుతుంది. ఒక వాక్యం ఆదివారము నా తండ్రి కనపడాలి, ఒక వాక్యం నెరవేర్చి సరిపోతుందా? మిగతా విషయము. అందుకే వాళ్ళని చూసి ప్రభు బాధపడతారు. మీరు పుదీనాలోను జీలకర్రలోను పదే వద్ద చెల్లిస్తారు, కానీ ముఖ్యమైన విషయాన్ని ఏం చేస్తున్నారు? న్యాయ నీతిని, దాని కరుణని, న్యాయ నీతి కరుణ ఏం చేస్తున్నారు? దాన్ని చూపునంటారు. ముఖ్యమైన వీటిని ఫాలో చేయాలా. అది చిన్న విషయం, దాన్ని ఫాలో చేయాలి. చిన్న విషయం ఫాలో చేసేది, పెద్ద విషయం వదిలేసేది. న్యాయ నీతి కరుణ వదిలేసేది. చిన్న విషయం జీలకర్ర పుదీనాలు దశం బాగా తెచ్చి ఇచ్చేది అందరి ముందర. ఎలా ఉంది చూసారా? అది చెప్తున్నాడు. అలాంటివి ఉండకూడదు. అదిదా చెప్తున్నాడు ఇక్కడ. ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయములన జీవనము చేయుచున్నారనియు, పల్లెపురం వద్ద కనిపెట్టుకొని ఉండేవారు పల్లెపురం వద్ద పాలేవారు ఉన్నారనియు మీరు ఎరగరా? అది ఎలిగేది విషయమే. అదే చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 14 వచనము, 1 Corinthians 14. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఎక్కడెక్కడ కంపేర్ చేస్తారండి. అక్కడ పాత నిబంధన చెప్పబడింది కదా, ఇక్కడ ప్రభు కూడా చెప్పారు. చూడండి ఏమి చెప్పారు. అలాగనే సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింప వలనని ప్రభు నియమించి ఉన్నాడు. ఎంత చక్కగా చెప్తారు. ప్రభు కూడా చెప్పారప్ప. అయితే నేను వెంబడిస్తున్నాను, ఫాలో చేస్తున్నాను. చక్కగా పాత నిబంధనలు లేవీలు ఒక ఆలయము సేవను చేసేటప్పుడు ఎలా ప్రజలు ఇచ్చే దశంభాగం మూలంగా వాళ్ళు జీవించారో, అలాగనే కొత్త నిబంధన ఏర్పాట్లు కూడా దేవుని యొక్క ఒక సేవ కొరకు జీవించే వాళ్ళు ఆ ఒక దేవుని సేవ మూలంగా ఆదరించవలసినది న్యాయమే కదా. అయితే దేవుని పరిచారకులు దేవుని యొక్క పరిచారము తమను పరిపూర్ణంగా వాటిని నేను ఏం చేయాలా? అప్పగించాలా. పరిపూర్ణంగా అలా చేసేవారిని ఆదరించాలంట. పరిపూర్ణంగా ఉంది కదా. ఇప్పుడు తాను సొంతంగా పని చేసుకునొచ్చు, ఆ రోజు వచ్చి ఒక రోజు చేసేది వెళ్ళేది వేరు. అతనికి ఆల్రెడీ జీవనాధారం ఉంది, ఆయన గురించి అవసరం లేదు. అయితే ఎల్లప్పుడూ దీని కొరకే ప్రార్థన చేసుకునొచ్చు, కనిపెట్టచ్చు. ఆ కాలంలో ఉంది కదా. యేసుప్రభు బిడ్డను లోపల తెచ్చినప్పుడు అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, సిమియోను, ఇంకొక ఆమె ఏముంది, అన్న విధవరాలు. ఏం చేయబడింది? 84 సంవత్సరం ఆమె ఏం చేసింది? అక్కడ ఆలయం విడవక ఉపవాసం చేసి ప్రార్థన చేసి ఇజ్రాయేల్ రక్షణ కొరకు ఏం చేసిందట ఆమె? కనిపెట్టుచున్నది. అలా కనిపెట్టేవాళ్ళు దేవుని కొరకు పరిచయం చెప్తున్నాడు ఇక్కడ. దేవుని సేవ కొరకు దేవుని సేవకులుగా తమను పరిపూర్ణంగా సమర్పణ చేసి ఆ సమర్పణ విషయంగా ప్రతిదినము దేవుని సేవలో ప్రార్థనలో తన జీవితాన్ని గడుపుతూ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆదరించవలసిన న్యాయం ఉన్నది. అయితే అదే సమయమున దేవుని సేవకులు దేవుని యొక్క సేవని వస్తువుల ఆదాయం కొరకు మాత్రమే, ధన ఆదాయం కొరకు మాత్రమే చేస్తే వాళ్ళని ఎలా చూసేది? అక్కడ 2 విధానం ఉంది. కొందరు కానికే గురి కలిగి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. కొందరు ఆత్మరక్షణ కొరకే ఆత్మ రక్షించాలని సేవ చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏది ముఖ్యమో? ఆత్మరక్షణ కావాల దేవుడికి. అదా ఒక ఫలం అంటే, ఒక వృక్షం అంటే అది ఏం చేయబడాలా? ఫలించి ఇంకొక విత్తనం రెడీ అవ్వాలా.
ఇంకొక విత్తనం రావాలి దాని నుండి, అప్పుడే అది మంచి చెట్టు అని అర్థము. అప్పుడు ఆ విత్తనం ఎత్తుకుని ఏం చేస్తారు, ఎక్కడైనా నాటిది ఏమొస్తుంది, ఆ విత్తనం వల్ల చెట్టు వస్తుంది. అలాగే మనం కూడా ఒక్కొక్కరు విత్తనం ఉంటి వారము, మీ వలన ఇంకొకరు ఏం చేయబడాలా, రక్షణ కలగాల. అది సేవక లక్షణం అంట. ఎంత బాగా చెప్తున్నారు. అయితే చాలా సందర్భాల్లో సేవకులు దేవుని ఒక ధన ఆదాయం కొరకే చూస్తున్నారు. కావున అలాంటి సేవని మనము ఎలా తర్వాత దేవుని యొక్క సేవ అనేది ఏదో ప్రసంగించేది, ఏదో మంచి కూర్చొని అందరూ ప్రార్థన చేసేది, సంఘం కొరకు జనం కొరకు ఆరాధన చేసేది, ఇదంతా కూడా ఒక విజ్ఞాపన చేసేది, ఇదంతా కూడా ఎలా ఒక బాధ్యత. అది నా మీద నాకు పని కలిగించారు అవి చేయకూడదంట, అలా తలంచకూడదంట. మారుగా ఇది దేవుని వల్ల ఇవ్వబడిన ఆత్మీయమైన బాధ్యత అని చేయాలంట. దేవుడు ఇచ్చిన ఏమిదే, ఆత్మీయమైన బాధ్యత ఇదే, ఆత్మీయమైన సేవ ఇది. ఎలాంటి సేవ ఇదే, అదృశ్యంగా ఉన్న దేవునికి ఇక్కడ చేసేది ఎలా కనపడుతుంది, శరీరం కనపడకూడదు, ఎలా కనపడాలంట ఇది చెప్తున్నాడు. చాలా మంది అనుకుంటారు, నేను వాళ్ళ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ కొరకు ఎప్పుడు స్వార్థ చెప్తూ ఉన్నాను, వాళ్ళ కొరకు ఎప్పుడు నేను వాళ్ళని ఆదరణ మాటలు తెలుపుతూ ఉన్నాను, అందువలన నాకు ఇది చెయ్యాలా అనే దృష్టి పెట్టాలంట. అలా చేయకూడదంట. అలా కాక యేసు ప్రభు లాగా, యేసు ప్రభు ఎలా దేవుని ఇచ్చిన పనిని నేను చేశాను, ఎలా చెప్తాను, నేను స్వయంతో మాట్లాడి స్వయంగా చేయలేదు, దేవుడు చేయమన్నారు చేశాను, అదిదా చేయాలంట. అలాగే ఈ పౌలు గారు అలాంటి మనసు కలిగారంట. నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేసింది మీ కొరకు ప్రయాసపడింది అని చెప్తుంది. అలాగే దేవుడికి మహిమని చేకూర్చాలి, అదిదా సేవ అంటే. చాలా మంది ఇలా చెప్తారు ఈరోజు. అయితే అలా ఉండకూడదు. మారుగా యేసుని వలె, యేసు ప్రభుని వలె ఇది ఆయన ద్వారా ఇవ్వబడిన ఆత్మీయమైన బాధ్యతని భారం కలిగి, బాధ్యత కలిగి, దేవుని చెప్పిన ప్రేమ కలిగి చేసే ఆ సేవ చేయాలి. అప్పుడు దేవుడు వాళ్ళకి పోషణ కల్పిస్తాడు. చూడండి 1 తెస్సలోనిక 5, 12, 13 వచనాలు. 1 తెస్సలోనికలు 5వ అధ్యాయము 12, 13. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. ఏం చెప్తున్నాడు అక్కడ తెలుసు, అర్థమైందా? వారి మరియు సహోదరులారా, ఆ పైన చదవండి. వారి పనిని బట్టి ఏం రాశారు? వారి పనిని బట్టి. అదిదా ముఖ్యం. అప్పుడు ఎవరు ఏ పని చేస్తారు? మన దేవుడు జ్ఞానం ఇవ్వలేదా, తెలివి లేదా, ఆత్మ ఇవ్వలేదా? ప్రతి ఒక్కరికి బుద్ధి జ్ఞాన వివేకం ఉంది కదా. అప్పుడు మనం గమనించాలా, అది పనికి సరిగా ఉందా. మనం అంటాం కదా, అయ్యో చాలా కష్టపడారండి, ఆయనకి 10 రూపాయలు ఇచ్చేది తగును అంటాం కదా. ఎవరో ఒకరు వచ్చి కూలి పని చేసి దానికి సరిగా పని బాగా కష్టపడి చేస్తే ఉంటే 10 మంది ఉంటారు, కానీ ఒకరు ఇద్దరు చాలా కష్టపడి చాలా విసుగుగా పని చేస్తారు. వాళ్ళకి మనం నీళ్ళైనా ₹1 ఎక్కువ ఇచ్చడానికి సిద్ధపడతాం. లేదండి, ఆయనకి ఇస్తే మంచిదే. ఏమంటే ఆయన చాలా కష్టపడ్డాడు. అలాగే చెప్తున్నాడు. ఏమంటే ఇక్కడ మళ్ళీ చదవండి ఫస్ట్ నుండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. తర్వాత మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. వాళ్ళు పనిని బట్టి పని ఎలా చేస్తున్నారు? పని అందరూ చేసేది పని, అందరూ చదువే 100 మంది చదువుతున్నారు, కానీ ఒకడే నెంబర్ 1 ర్యాంక్ కొడుతున్నాడు. రెండవది వాడు, మూడవ వాడు అని 10 ర్యాంకులు వస్తాయి, 50 వరకు కూడా వస్తాయి, 30 మార్కులు, 35 బార్డర్ వస్తుంది. అందరూ చదువు ఎంబీబీఎస్ ఉంటుంది, అందరూ బీటెక్ ఉంటుంది, బట్ మార్క్ వాళ్ళు పని ఉంది కదా, డిఫరెన్స్ ఉంది కదా. అలాగే ఇక్కడ వాళ్ళ పనిని బట్టి దేవుడు చూసేది పనియే. మీరు ఎలా చేస్తారు? ఇష్టపూర్వకంగా చేస్తారా, బాధ్యతగా చేస్తారా, బాధపడి చేస్తారా, విధి గది లేనట్టు చేస్తారా, ఎలా చేస్తారనేది విషయం. చూడండి, కొందరు చాలా విసుగగా చేస్తారు. అలా చూడాలి. ఇక్కడ చూడండి 1 తిమోతి 5, 17, 18 వచనాలు. 1 తిమోతి 5, 17, 18.
బాగుగా పాలన చేయు ఉమ్, పెద్దలను ఉమ్, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ఉమ్, ప్రయాసపడు వారిని ఉమ్. రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. చూడండి ఎంత బాగా, ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, మళ్ళీ చదవండి ఏముంది. బాగుగా పాలన చేయు పెద్దలను బాగుగా పాలన చేయు పెద్దలను ఏమంట, చాలా చాలా వండర్ఫుల్, చాలా గొప్పగా బాగుగా పాలన చేయును పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. అదిదా ఇప్పుడు మనం గమనించాలా, ఏ ఏ విషయంలో ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. ఒక లిస్ట్ ఇచ్చినాడు ఆయన, అక్కడ ఇక్కడికి ఒక లిస్ట్ ఇచ్చినాడు. ఎంత బాగా ఇచ్చా చూసారా, అదిదా మనం చూడాలా. 18 ఇందుకు నూర్చుడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. చూసారా, మళ్ళా ఆయన పాదములు అయితే చూపుతారు. అక్కడ మీకు తెలుసు కదా, ఏమి కళ్ళము తొగ్గించి ఎద్దుకి ముక్కులు ఏం చేయకూడదు, మూతికి చిక్కం వేయకూడదు రాయపడింది కదా. మళ్ళా గుర్తు చేస్తారు ఎందుకో. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. అతను పని చేసేవాడు సరిగా పని చేస్తున్నాడా లేదా గమనించండి. ఆ పనికి తగినట్టు ఖచ్చితంగా ఆయన గమనించండి, సన్మానించండి, గణపరచుడి, రెట్టింపులుగా చేయండి. అది తగును. పని చేయకుండా నాకు అన్ని కావాలని అడిగితే, నాకు చేయాల్సింది మీ బాధ్యత అంటే అది కాదు సేవ, అది కాదు. ఇది ఇక్కడ అలాగే చేస్తున్నారు కాబట్టి ఆయన ఎత్తు చూపుతున్నాడు. గలతీ 6:6, గలతీ పత్రిక 6:6. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ఏమంట ఇక్కడ చెప్తున్నారు, అక్కడ కూడా ఏమంట, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. అంటే నువ్వు బాగుగా పొంది ఉంటే, ఆయన చెప్పిందంతా నాకు ప్రయోజనంగా ఉంది, చాలా యూస్ఫుల్ అయింది, రక్షణలో ఎదిగాను, పొందువాడని చెప్తున్నాడు. పొందుకొని ఉంటే ఖచ్చితంగా ఏం చేయాలా, దానికి కరెక్ట్గా ఇయ్యాల. అది మంచిదే, ఎంత గొప్ప విషయం కదా. అదిదా ఆయన చెప్పేది, చాలా గొప్ప విషయాన్ని. ఏంటంటే అలాగన సువార్త ప్రచురించువాడు సువార్త వలన జీవింప వలనని ప్రభు నియమించున్నాడు అని చెప్పేసి, తర్వాత 15 1 Corinthians 9:15 నేనైతే వీటిలో దేనిని నేను వినియోగించుకొనలేదు, మీరు నా ఎడల ఈలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనా నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. చూసారా, నేనైతే వీటిలో దేని నేను వినియోగించుకొనలేదు అంటే ఏం అర్థమైనా, నేను సేవ చేశాను, నేనే సంపాదించుకుంటాను, నా చేతిలో పని ఉంది, నాకు వద్దు. అయితే నాలాగా చేసే వాళ్ళకి ఏం చేయండి, అన్ని మీరు చూడండి. ఎవరైనా నాకు కావాలని ఆశపడతారు కానీ ఎంత గొప్ప విషయం ఈ పౌలు గారి విషయం చూడండి. ఇదంతా రాశారు. సేవకుడు రెడ్డింపుగా కనెత్తివ్వండి, గణపరచండి, ఎంచుకోండి, చాలా చెప్పారు. అయితే ఇవంతా నేను ఒకటి కూడా నాకు వద్దు అంటే, తనతో సేవ చేసే వాళ్ళకి ఎంత కావాలని ఆశ ఉంది. ఇదిదా ప్రభు మనసు. ప్రభు తండ్రితో సహవాసం, ప్రేమ కలిగి ఉన్నారు. తండ్రితో మంచి ఒక రిలేషన్షిప్ ఉంది, తండ్రి కుమారుడు అని. అలాగే ప్రభు తండ్రి దగ్గర పెట్టుకుంటారు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వీరు కూడా మనలో ఏకమై ఉండేలాగన. ఎంత మాట ఇది. అలాగే ఉంది ఇది కూడా. వీటిని చెప్పేసి ఇదంతా వాళ్ళకి మంచిది ఇవ్వాలా, అన్ని రెట్టింపుగా ఇవ్వాలా, జీవనాధారము సేవ చేసే వాళ్ళకి జీవనం కలగపోతే ఎట్టా అని అన్ని వార్నింగ్ ఇచ్చే, నేనైతే వీటిలో దేనిని వినియోగించుకొనలేదు. ఎంత మాట చూడండి. అప్పుడు ఎవరి కొరకు ఇంత మాట, ఇంత ప్రయాస ఎవరి కొరకు? తోడి చేసే సేవకుల కొరకు ఆయన పడేపాడు. ఎందుకంటే ఈయన పుచ్చుకోడు, అందరూ ఈయనలాగానే పుచ్చుకోకుండా ఉండాలని వాళ్ళు ఆశపడుతున్నారు. ఈయన మీద ఈయన లేదు, ఈయనకి లేదు, ఆయన గొప్ప చేసి ఆయనకి లేదు, మీకు ఎందుకు ఇవ్వాలి అన్నట్టు. అయితే ఆయన ఒప్పుకోలే. మీరు నా ఎడల ఇలాగున జరపవలనని ఈ సంగతులు రాయను లేదు. ఎవడైనాను నా ఒక అతిశయమును నిరర్ధకము చేయట కంటే నాకు మరణం మేలు. ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ పౌలు గారు రాశారంటే, పౌలు ఆ కాలంలో సంఘంలో ఒక వస్తువులో ఆదరణ ఏం చేయలేదు. ఆయన పొందుకోవాల్సి ఉంటుంది, అయితే ఆయన దాన్ని ఆయన వాళ్ళ ఆదరణ పొందుకోవాలి. అయితే తనతో పనిచేసే
ఆ సేవకులకి అలా చేయాలని ఆయన ఎంతో దేవుని సేవకులకి అలాగ ఒక మంచి తన ఒక భాగాన్ని ఇవ్వాలని సంఘముకు ఆజ్ఞయిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ఎలా తన ఒక సొంత చిత్తాన్ని, సొంత ఆశల్ని నెరవేర్చుకోకుండా దేవుని కొరకు తను తాను తగ్గించుకొని ఎలా ఆయన ఒక సొంత అభిప్రాయాన్ని, సొంత ఆశల్ని విడిచిపెట్టి ఎలా పూర్ణ మనసుతో తగ్గించుకొని ఎంత గొప్పగా ఆయన చేసినాడో, అలాగనే పౌలు కూడా తన సొంత స్వాతంత్రాన్ని, అధికారాన్ని, తన కలిగిన హక్కుని అన్నీ కూడా సమర్పణ చేసి క్రీస్తు ఎలా ఆయన ఒక విజయాన్ని నిలబెట్టి సాధించాడు, ఈయన కూడా తన కలిగిన హక్కును కూడా అలాగే క్రీస్తు వల్లే దాన్ని అంతా వదులుకొని పౌలు తను ఒక పరిచయని మహిమ పరిచయం మాత్రం గురి కాదంట, మారుగా సంఘం యొక్క మహిమ రక్షణ కొరకు అనేక విధమైన ప్రయాసపడి ఆ రక్షణని క్రీస్తు మహిమ కొరకు జీవించాడంట. ఆయన తన మహిమ కొరకు జీవించలేదంట, తన పేరు కొరకు జీవించలేదంట. ఆయన ఎక్కడ పోయినా ఎందుకు రాస్తారు? నాతో ఉన్న అక్కయ్య ఇంటి వారు, నాతో ఉన్న లూకా, నాతో ఉన్న మార్కు, అందరూ ఎందుకు రాస్తారు ఆయన? అయితే ఆయనతో ఉన్న వాళ్ళందరికీ పాలు పంపు కావాలని, దేవునితో దగ్గర ఉండాలని ఆశ ఆయనకి, అందరూ సాక్షిగా ఉండాలని ఆశ. అది చెప్తున్నాడు, తన మహిమ కొరకు, తన పేరు కొరకు, తన సొంత ఆశల కొరకు ఏది చేసేవాడు కాదు. స్వార్థ కూడా సంగమ రక్షణ కొరకు, ప్రభు ఒక మహిమ పరిచయాన్ని ఆ విషయం కొరకు ఆయన క్రీస్తుని మహిమ కొరకు జీవించాడంట, తండ్రి మహిమ కొరకు. ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు? నా పేరు ఉండాలా, నా ఊరు ఉండాలా, నా పేరు నా ఊరు గొప్ప దిప్ప అన్నట్టు, నా పేరు నా ఊరు. ఇక్కడ చూడండి, ఆయన పేరు, ఆయన ప్రఖ్యాతి, ఆయన ఘనత, ఆయన సొంత ఇష్టములు, ఆయన సొంత నిర్ణయాలు ఏ ఒక్కటి తేలేదు అక్కడ. అన్నీ యేసుప్రభు ఎలా చేశారో, యేసుప్రభు ఎలా తగ్గించుకున్నారో, యేసుప్రభు ఎలా తను తాను తగ్గించుకొని ఆయన క్రీస్తుకు లోబడి సమర్పణ చేసి తన విధేయత అలాగే ఈయన కూడా తన పేరు గురించి, తన గురించి కాక తనతో పరిచయం చేసే వాళ్ళ కొరకు, దేవుని సంఘం కొరకు, క్రీస్తు ద్వారా తండ్రికి మహిమ కొరకు ఆయన సేవ చేసి జీవించాడు. అందుకంటాడు, నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకొనలేదు, మీరు నా ఎడల ఇలాగునే జరపవలనని ఈ సంగతులలో రాయను లేదు, ఎవడైనాను నా అతిశయమును నిరర్థం చేయుట కంటే నాకు మరణమే మేలు. ఈ విషయంలో నేను అతిశయపడేదానికంటే చచ్చిపోయేది మేలు అంటాడు ఆయన. ఏమి చెప్పడు, షార్ట్ అండ్ వర్డ్ అంటే దీన్ని నేను అతిశయపడేదానికి వీలు లేవు, అతిశయపడితే నేను దానికంటే చచ్చిపోయేది మేలు, అతిశయం వద్దంటారు. అయితే ఈరోజు ఎంత అతిశయం, నేను 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 అనే ఓడి వచ్చింది, అది చాలా ఘోరమైన మాట. సేవకులు అంటే ఇలా ఉండాలి. పౌలు గారు ఎలా ఉన్నారు? యేసుని ధరించుకొని ఉన్నారు, అలా ఉండాలి. అదే చెప్తున్నారు ఇక్కడ. చూడండి, అపోస్తల కార్యం 20-24 వచనాలు ముగిచేస్తాం, అయిపోయింది. అపోస్తల కార్యం 20-24 అయితే దేవుని కృపా సువార్తను గుర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. చూసారా? అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. చూసారా? ఆయన ప్రాణమును ఆ సేవ కొరకు, ప్రభు ఇచ్చిన ఒక బాధ్యత నెరవేర్చట కొరకు ఆయన ప్రాణము కూడా లెక్క పెట్టుకోలేదంట ఆయన. అప్పుడు ఎంత ప్రాణం, సంఘం మీద ఎంత ప్రాణం ఉంది, ప్రేమ ఉంది ఆయనకి, సంఘం మీద బాధ్యత ఎంత ఉంది. అయితే సంఘం ఆయన్ని నిందిస్తూ ఉంది, ఆయన విరోధంగా మాట్లాడుతూ ఉంది. అయినా ఆయన ఏం దేని గురించి డోంట్ కేర్. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాలి, అది నా గురి. సేవకులకు ఉండాల్సింది లాస్ట్ వరకు. ఎందుకు బాధ్యత చూడండి. తర్వాత ఫిలిప్పీ పత్రిక 1:20-23 ఫిలిప్పీ రాసిన పత్రిక 1 అధ్యాయం 20 వచనం నుండి 23
నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయన అదే చెప్తున్నాడు. అక్కడ చావు కోరిక లెక్క పెట్టుకోలేదంట, ఇక్కడ చెప్తున్నాడు నాకు చావైతే మేలు, ఎందుకంటే నేను ఎక్కడ వెళ్తాను, క్రీస్తుతో చేరుకుంటాను. అయితే అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఆయన ఇక్కడ ఉన్నా నేను సేవ చేస్తాను, వెళితే నేను అక్కడ ఆయనతో ఉంటాను. ఎంత గొప్ప మనిషి ఆశ చూడండి. మరణాన్ని ఒక ఇది కూడా ఎంచుకోవాలి ఆయన. ఆ సేవ, ఆ సంఘము యొక్క జీవము, సంఘము రక్షణ, సంఘం విడుదల, సంఘ విమోచన, ఎంత బాధ్యత భారం కలిగి వాళ్ళ గురించి ఎంత తపన పడుతున్నాడు. ప్రభు ఆదిలో ఉన్నప్పుడు ఆయన గెత్సేమనే తోటలో తపన పడాడు, అపోస్తులు తప్పించుకుపోవాలని. అలాగే ఉంది ఆయన. నేను కావదా మీకు కావాల్సింది, వాళ్ళని విడిచేయండి, వాళ్ళు పోని అంటారు. నేనే కదా మీకు కావాలా? అవును, వాళ్ళు వదిలేయండి, వాళ్ళు పోని. వాళ్ళు అలాగే అయినా సంఘము కొరకు, తపన కొరకు ఎంత చూడండి, ఎంత ప్రయాసము. తర్వాత లూకా 12:42 అయిపోయింది, 23 వరకు. లూకా 12:42 లాస్ట్ వైపు ముగిస్తారు. ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? చూసారా? అది తగిన కాలంలో సరైన ఆహారం పెట్టే నమ్మకమైన పనివాడు ఎవడు అన్నప్పుడు ఈ పౌలు గారి సైనికుడు పనివాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న సంఘాన్ని ఎలా మెరుగుపరుస్తున్నాడు, ఎలా దిద్దుతున్నాడు, ఎలా వాళ్ళ దగ్గర దేవుని వాక్యం విత్తి వాళ్ళని ఎంతగా సాత్వికతో సమాధానం చెప్తున్నాడు చూడండి. పారిపోలా, వదిలిపోలా, వెనకడుగు వేయలా, దిగులు పడలా, చింతపడలా, అధైర్యపడలేదు. ఎలా ఉన్నాడు ఆయన? చెప్తున్నాడు, నేను సాత్వికముగా, మేము అందరూ సాత్వికగా వాళ్ళ కొరకు మేము ప్రాణం పెట్టుటకు చేస్తున్నాము. ఇక్కడ అది చెప్తాను, ప్రాణం పోయినా పర్వాలే. అది అంట తగిన కాలంలో ఏమంట ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవరప్పా? ఈయన పౌలు గారు చెల్లిపోతాడు. నేను కూడా అదే ఆశపడుతున్నారు. నేను కూడా తగిన సమయంలో సరైన ఆహారం పెట్టి మంచి గృహ నిర్వాహకుడు ఉండాలంట. కావున ప్రియమైన సహోదరి, ఈరోజు కూడా దాదాపు మనము 11 నుండి 5 వచనాల దాకా 15 వరకు చూసాము. దేవుని చిత్తం అయితే రాబో దినంలో కూడా మనము ఇది ఇలాగే కంటిన్యూ చేస్తాము. ఇంతవరకు ఓపిక విన్న అందరికీ ప్రభు నామములో శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.